చుటుముట్టు సూర్యపేట నటు నట్టు నల్లగొండ ఆ పక్క హైదరాబాదు నువ్వు వెళ్ళే గోలుకొండ గోల్కొండ కిలా కింద నీ గోరి కృతం కొడక నా జిల్ని మించినవురా నైజాపు సర్కలోడ. ఈ 4 పదాలు వింటేనే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరికీ వీర తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన మిత్రులారా, తెలంగాణ సమాజంలోని మేధావులారా, విద్యార్థి యువకులారా, అందరికీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీన దినోత్సవం రోజు అలనాడు మాతృ సంస్థ మాతృభూమి విముక్తికై అసువులు బాసిన 4500 మంది కమ్యూనిస్టు ఆంధ్ర మహాసభ తెలంగాణ వీర యోధులకు లాల్ సలాం జోహార్లు అర్పిస్తూ, ఏ తెలంగాణ అయితే ఫ్రెంచ్ ఉద్యమం తర్వాత ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి తెలంగాణ ప్రాంతం అంటే బానిసత్వానికి, గులాంగిరికి, దొరల కబంధ హస్తాలలో నలిగిపోవడానికి పుట్టిన ప్రాంతం కాదని, ఏ చేత్తో దొర బాంచనన్నారో అదే చేత్తో దొరలపై తిరగబడి గడీల ప్రభుత్వాలను కూల్చడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ మహత్తర ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటం విజయం సాధించి నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేను ఈ తెలంగాణలోని ప్రజలకు, లేకపోతే అలనాటి కమ్యూనిస్టు పార్టీల నాయకులకు వారసులైన నా సహచరులకు అందరికి కూడా గుర్తు చేయడానికి ఒక చిన్న 2 విషయాలు ఈ వీడియో చేస్తున్నాను. హాయ్, నమస్తే మిత్రులారా, నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యునిగా, ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను, పనిచేస్తున్నాను. ఈరోజు నేను భారతీయుడిని, నేను ఒక ఇండియన్ని అని మనం సగర్వంగా చెప్పుకోవడానికి ఎంత మనం గర్వపడుతున్నామో అంతే గర్వం అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులం. ఆ ఉద్యమం సాగించిన మహామహులకి వాళ్ళ ఆశయాలను భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతలో ఉన్నామని తెలియజేయడానికి కూడా అంతే సంతోషిస్తున్నాం. మిత్రులారా, నేను ఇదివరకే చాలా వీడియోలో కూడా చెప్పాను, అనేక మంది ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అసలు ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు సెప్టెంబర్ 17 వస్తే వీర తెలంగాణ సాయుధ పోరాటం గురించి గొప్పలు కథలు, ఉక్కు కథలు, నాటికలు, మట్టి మనుషులు సాధించిన ఆ మహత్తర విజయాల గురించి అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో తెలంగాణ అంతా కొనియాడేది, జేజేలు పలికేది. కానీ దురదృష్టవశాత్తు ఒక 20 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తన ఉనికిని ప్రమాదంలో వేయడానికి, అసలు ఆ ఉద్యమం ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎందుకై ఈ ఉద్యమాన్ని నిర్మించారన్నటువంటి చరిత్ర సత్యాలని దాచిపెట్టి అబద్ధపు ప్రచారాలని గోబెల్స్ వారసులు మతం పులిమడానికి ఒక కుటిల ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అదే రాజకీయం ఈరోజు మన రాష్ట్రంలో కనబడతా ఉంది. గత 10 సంవత్సరాలుగా అయితే ఇది మరీ ఎక్కువైపోయింది. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవమా, విద్రోహ దినోత్సవమా, విమోచన దినోత్సవమా అని ఒక పనికి మాలిన రాజకీయ చర్చని ప్రజల్లో మైండ్లోకి ఎక్కించే ప్రయత్నాన్ని కొంతమంది చేయడం జరుగుతూ ఉంది. ఇది ఏ చరిత్ర, ఇది విలీనమా, విద్రోహమా, లేకపోతే విమోచనమా అనేది హైదరాబాదు టీవీ స్టూడియోలో కూర్చొని
లేదా తమ తమ పార్టీల మీటింగ్లో మైకులు పట్టుకొని మాట్లాడితే సరిపోదు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగరు, ఆదిలాబాదు, నిజామాబాదు లాంటి ఆనాటి ఉమ్మడి హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి పల్లెల్లోకి వెళ్తే ఏ అమరులైతే తమ ప్రాణాలను త్యాగం చేశారో ఆ అమరుల స్తూపాలు నేటికి మనకు సాక్ష్యాలుగా ఈ అబద్ధపు ప్రచారానికి సమాధానాలుగా మనకు దర్శనమిస్తాయి. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ లేదా ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ దాని అగ్ర నాయకులు కామ్రేడ్ చండా రాజేశ్వరరావు గారు, అలాగే అనేక మంది నాయకులు బద్దం ఎల్లారెడ్డి గారిని, ఆనాడు బద్దం ఎల్లారెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు ఆంధ్ర మహాసభ అధ్యక్షులు, కామ్రేడ్ మగ్దుమ్ మొయిద్దీన్ గారు కామ్రేడ్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నట్టు వాళ్ళు, ఈ ముగ్గురు నాయకులు కలిసి 7 తరాల బూజు బట్టిన ఫ్యూడల్ పాలనను, నైజాము, రజాకారు, దేశ్ముఖ్, జాగీర్దారుల అన్యాయపు అక్రమాల పాలనకు చరమగీతం పాలాలని 1947 సెప్టెంబర్ 11వ తేదీన ఈ మహోద్యమానికి పిలుపునియడం జరిగింది. తదనంతరం అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు. మనం ఈరోజు చాలా మంది నాయకులను కీర్తించుకుంటున్నాం, గౌరవించుకుంటుంటున్నాం. ఐలమ్మ పేరు వినగానే తెలంగాణ సమాజం అంతా జాగృతి పడుతోందని ఈరోజు నాయకులంతా చెప్పుకుంటూ ఉంటారు. దొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమరుడని మనమంతా ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉంటాం. లేకపోతే షేక్ బందగి, షోయబుల్లా ఖాన్, ఇలా పేర్లు చెప్పుకుంటా పోతే అనేక మంది మామూలు మనుషులు, మట్టి మనుషులను వీర యోధులుగా తీర్చిదిద్దినటువంటి ఘన చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీది. మన అందరికీ ఈ విషయం తెలిసినటువంటి విషయం. కానీ ఈ చరిత్రను మభ్యపెట్టడానికి ఒక ముస్లిం మహారాజు అయినటువంటి నిజాం ప్రభు పైన హిందూ ప్రజలు తిరుగుబాటు చేసి విజయం సాధించిన రోజుగా ఎంతో చరిత్ర కలిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కేవలం హిందూ ముస్లింల గొడవగా సూచించేటువంటి ఒక భయంకరమైనటువంటి విష ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ, దాన్ని అనుసంధానించేటువంటి సంఘాలు, వ్యక్తులు ఈరోజు ప్రచారం చేస్తున్నాయి. దీన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణలో మన తాతలు ముత్తాతలు ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే ఆస్తులను, ప్రాణాలను, జీవితాలను త్యాగం చేసి ఈ తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేశారో ఆ త్యాగాలకు వారసులైన మనం ఈ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రచారం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ లేదా దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, బీజేపీ 80 తర్వాత పుట్టింది. దాని జోలికి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే దానికి చైత్రే లేదు. కానీ ఆ బీజేపీకి మాతృ సంస్థ అని చెప్పుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటికీ పుట్టి ఉంది, తన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. మరి ఎక్కడ దాదాపుగా 1 సంవత్సరం పాటు గెరిల్లా ఉద్యమం జరిగింది. 4500 మంది ప్రాణార్పణ చేశారు. 3000 గ్రామాలు దేశ్ముఖుల, దొరల, నిజాం, రజాకార పాలన నుండి విముక్తి చేశారు. ప్రపంచంలోనే మహత్తర నినాదం దున్నే వాడికే భూమి అని నినాదం ఇచ్చి 10 లక్షల ఎకరాల భూమి లేని నిరుపేదలకు పంచడం జరిగింది. ఇంత మహత్తరమైనటువంటి ఈ ఉద్యమంలో ఎక్కడైనా ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాల, రంగాల వ్యక్తులు ఒక ప్రాణత్యాగం చేసిన వాడిలోనో, ఒక జైలుకి వెళ్ళిన వాడిలోనో, ఒక పోరాటం చేసిన వాడిలోనో, ఒక దేశ్ముఖ్ వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళలోనో ఎక్కడ కనబడే ఆ రోజు వీరు లేరు. వీళ్ళకి ఈరోజు తొత్తుగులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ వారసులు ఎవరైతే చాకలి ఐలమ్మ, విసునూరు దొర రామచంద్రారెడ్డి పైన తిరుగుబాటు చేసి
40,000 ఎకరాల ఆసామిని గడగడలాడించి ఆమె పంట కోతని ఎత్తుకెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆరుట్ల కమలాదేవి, భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి మహా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో ఐలమ్మకు అండగా నిలబడి విరోచిత పోరాటం చేసి ఆ భూమిని పంచడం జరిగింది. ఆ పంటను తీసుకొచ్చి ఐలమ్మకు అప్పజెప్పడం జరిగింది. ఆ పోరాటానికి నియంతగా వివరించిన రామచంద్రారెడ్డి ఈ ఆర్ఎస్ఎస్కి వారసులు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఆనాడు భూస్వాములు, దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ ఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే. ఆనాడు ఆ ఉద్యమంలో ఒక్క పాత్ర లేనేటువంటి వాళ్ళు, చిటికి నేలికి కనీసం ఒక చిన్న గీత కూడా పడనటువంటి వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించి, రక్తాన్ని ధారపోసిన వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే బాధేచి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఇది కేవలం ఒక కులం, మతం కోసం జరిగింది కాదు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి మహత్తర పోరాటం. నేను ఇదివరకు ఒక వీడియోలో చాకలి ఐలమ్మ గురించి, ఆమె వీరత్వాన్ని ఎలా అయితే హైజాక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో దాని గురించి వివరించడం జరిగింది. ఎవరు ఐలమ్మ, ఏ జెండా కింద పనిచేసింది, ఏ పార్టీ నాయకత్వంలో పనిచేసింది అనేది ఆ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే దొడ్డి కొమరయ్య, లేకపోతే అనేక మంది వీరులు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు. ఆ రోజు ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు లేదా ఇంకొంతమంది ఇతర పార్టీల నాయకులు పటేల్ సైన్యం వచ్చిన తర్వాతనే తెలంగాణ విముక్తి అయిందని వారు మాట్లాడుతూ ఉంటారు. పోలో ఆపరేషన్ చేపట్టి పటేల్ సైన్యం పంపిన తర్వాత తెలంగాణ అంతా కూడా భారతదేశంలో విలీనమైందని చెప్తా ఉంటారు. ఇది నిజమేనా? ఇది నిజమే అయితే 1947 సెప్టెంబర్ 11న మొదలైనటువంటి ఈ మహోద్యమం 1948 సెప్టెంబర్ 17 సాగడం జరిగింది. తదనంతరం కూడా అనేక మంది పటేల్ సైనికులు ఎవరైతే ఆనాడు దేశ్ముఖులకు, దొరలకు వ్యతిరేకంగా పోరాడారో, కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాల భూమిని పంచారో, ఆ పంచినటువంటి భూమిని ఆక్రమించుకోవడానికి పటేల్ సైన్యం వచ్చిన తర్వాత షేర్వానీలు ఇప్పి, ఖద్దరు బట్టలు వేసుకొని, కుచ్చు టోపీ తీసి, గాంధీ టోపీలు పెట్టుకొని, వేషం మార్చి మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి జాతీయవాదం పేరుతో మళ్ళీ ఉన్న భూములను పటేల్ సైన్యం సహకారంతో లాక్కున్నటువంటి చేదు నిజాలు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? ఒక్క సంవత్సరం పాటు గెరిల్లా పోరాటం జరుగుతూ ఉంటే 4,500 మంది ప్రాణార్పణ చేస్తూ ఉంటే మహిళలు, పిల్లలు, ముసలివాళ్ళు, రైతులు, అమాయకులు, నిరక్షరాస్యతులు వేల సంఖ్యలో బలి అవుతూ ఉంటే మరి ఎక్కడున్నాడు పటేల్ గారు? ఎందుకు రాలేదు? ఈ తెలంగాణ ప్రాంతాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ నైజాం ప్రభుత్వాన్ని కూలదోయబోతుంది, అక్కడ కమ్యూనిస్టు రాజ్యం రాబోతుందని ఆ అంచనలు ముందే వేసుకుని ఉద్యమం విజయం సాధించే దశలో ఈ పోలో ఆపరేషన్ పేరుతో తీసుకురావడం జరిగింది. దాన్ని మనం స్వాగతిస్తున్నాం, దాన్ని ఏం వ్యతిరేకించడం లేదు. కానీ చరిత్రను చరిత్రగా చెప్పమంటున్నాం. కమ్యూనిస్టుల పాత్ర లేదని, ఆంధ్ర మహాసభ అసలు ఉందా లేదా అనే రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు విషయం ఒకటి చెప్పి నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. మిత్రులారా, ఈరోజు బీజేపీ దాని అనుబంధ సంఘాలన్నీ ఇదంతా విమోచన దినం అని చెప్తున్నారు. విమోచనం అంటే ఆ రాజ్యాన్ని కూలదోసి అక్కడ ఇంకో రాజ్య స్థాపన చేయడం విమోచనం అని అంటారు నాకు తెలిసినంత వరకు. మళ్ళీ అదే జరిగితే ఆనాడు నిజాం ప్రభు, 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అతన్ని ఏ చెరసాలలో బంధించింది పటేల్ సైన్యం, లేకపోతే ఏ అండమాన్ జైల్లోనో, ఏ తిహార్ జైల్లోనో తీసుకెళ్లి ఆయన బంధించింది? ఈ డేటా ఏమైనా మీ దగ్గర ఉందా? ఒక సిగ్గుచేటైన విషయం ఏమిటంటే ఆనాటి కాలంలోనే ప్రపంచంలో 6వ కుబేరుడుగా దాదాపుగా 400 కోట్ల రూపాయలకు ఆస్తిపరుడైనటువంటి నిజాం సర్కారును
అంటే ఇప్పుడు ఒక 4 లక్షల కోట్లకు సమానం. అంత ధనవంతుడైనటువంటి నిజాం ప్రభువుని తెలంగాణ ప్రాంత గవర్నర్ హోదా ఇచ్చి సంవత్సరానికి ₹1,00,00,000 చొప్పున జీతమిచ్చి ఆయన అనుచరులకు, బంధుగలానికి, స్నేహితులకు వందల వేల ఎకరాల భూములు అప్పనంగా రాసిచ్చి ఆయనను గౌరవించారే, దీన్ని ఏమనాలి? ఇది కాదా నిజమైనటువంటి విద్రోహం? ఇది కాదా నిజమైనటువంటి దేశద్రోహం? అలా నిజాం ప్రభువుకి గులాములైపోయి ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించినటువంటి వాళ్ళు తెలంగాణను విముక్తి చేశామని, లేకపోతే నిజాం ప్రభువు పటేల్ సైన్యాన్ని చూసి లాగు తడుచుకున్నాడని మాట్లాడుతూ ఉంటారు. నిజాం లాగు తడుచుకున్నది నిజమే, కానీ అది పటేల్ సైన్యం రాకముందే కమ్యూనిస్టు దళాలు గ్రామ గ్రామాన మొత్తం గ్రామాలని చుట్టుముట్టి ఒక్కడైనా దొర భూస్వాము దేశ్ముఖులు కనబడితే వాళ్ళని కూకటి వేళ్లతో వాళ్ళ అక్రమ పాలన పెరికి వేస్తున్నటువంటి ఆ దశను చూసి ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీ, తర్వాత ఆయన ఒక అత్యంత నీచుడైనటువంటి కాసిం రజ్వీ లాంటి వాడు పాకిస్తాన్ పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా ఈ మహానుభావులే. ఇలా అనేక చరిత్రలోకి వెళ్తే చాలా ఉన్నాయి, వీడియో పెద్దగా అవుతుంది. కాబట్టి మిత్రులారా, నేను డిమాండ్ చేయదలుచుకున్నది ఒకటే, తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మీరు దయచేసి ఇంత చరిత్ర ఉన్నటువంటి రోజును, మీరు ఒక తెలంగాణ బిడ్డ, కనీసం మీరైనా ఈ ఓట్ల రాజకీయాలకు వెనకడుగు వేయకుండా ప్రజాపాలన దినోత్సవం ఏంటండి? ఇది ప్రజాపాలన దినోత్సవం కాదు, ఇది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విలీనోత్సవ దినోత్సవం. స్వతంత్ర భారతదేశ స్వేచ్ఛ వాయువుని తెలంగాణ పౌరులంతా పీల్చుకోవాలని కోరుకున్నటువంటి దినోత్సవం. అలాంటి దినోత్సవాన్ని తెలంగాణ స్వాతంత్ర దినంగా జరపాలి, కానీ కేవలం ప్రజాపాలన పేరుతో ఒకరు, జాతీయ దినోత్సవాన్ని ఇంకొకరు, రకరకాలుగా అధికార ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ప్రభుత్వాలకు వాళ్ళ పార్టీలకు పనికొచ్చే రకంగా వ్యవహరించడం సరికాదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభజన రేఖలు గీసి కులం మతం చిచ్చు పెట్టి ఒక పవిత్ర ఉద్యమాన్ని అపవిత్రం చేసేటువంటి విష ప్రచారాన్ని చేయడం మానుకోవాలి. ఎక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ పెద్దలు కానీ నాయకులు కానీ ఎలాంటి ప్రచారంతో వస్తే తెలంగాణలో చరిత్ర తెలిసిన యువకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు దీన్ని తిరస్కరించాలి, తిప్పికొట్టాలని సిపిఐగా మీ అందరికీ మేము పిలుపునిస్తూ, తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ తెలంగాణ 32 జిల్లాలు 33 జిల్లాల్లో తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని వారిని విజ్ఞప్తి చేస్తూ, ఇది తెలంగాణ చరిత్రగా చూపించాలని వారిని కోరుతూ, కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి, బద్దం మిల్లారెడ్డి, మగ్దుం మొయిద్దీన్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, లేకపోతే ధర్మభిక్షం గౌడ్, లేకపోతే సురవరం వెంకట్రామరెడ్డి గారు, ఇక్కడొస్తే సురవరం ప్రతాప్ రెడ్డి గారు, అనేక మంది యూరులు ఎవరైతే ఉన్నారో ఆ వీరుల చరిత్రగా చూపించే ప్రయత్నం చేయండి, లేకపోతే చరిత్ర మమ్మల్ని క్షమించదు మిమ్మల్ని. కాబట్టి వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఈ రోజు ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదనే ఈ కాస్త వీడియోని నేను పెద్దగైనా కూడా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాను. చాకలి ఐలమ్మ మా కులపోస్తురాలు, మా సామాజిక వర్గ వస్తురాలని చంకలు చదువుకునే, జప్పలు గొద్దుకునే కుల నాయకులు కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ, ఆ ఐలమ్మకు పద్మభూషణ్ అవార్డుతో గౌరవించాలని మేము ఈ వీడియోలో డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలని, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయిద్దీన్లను కూడా భారతంలో అత్యున్నత పురస్కారాలతో పురస్కరించి గౌరవించాలని ఈ వీడియోలో మేము వారిని కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి, కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణం ఇవ్వాలని కోరుతున్నాం. తెల్లవాళ్ళ కాళ్ల కింద బానిసలై క్షమాపణ లెటర్ రాసిన వాడికి, రాసుకుంటూ జీవించిన వాళ్ళకి భారతరత్న ఇచ్చినటువంటి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశానికి ఎనలేని సేవను చేసి
ప్రపంచంలోనే అత్యంత చరిత్ర పౌరుషం కలిగినటువంటి ప్రాంతాన్ని దేశంలో విలీనం చేయడానికి పోరాటం చేసినటువంటి ఈ వీరులను ఎందుకు భారత అత్యున్నత పురస్కారాలతో గౌరవించకూడదు? కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని కోరుతూ, ప్రియమైన తెలంగాణ యువతి యువకులారా, ఈ తరపు రాబోయే తరపు భవిష్యత్తు తరపు యువకులారా, ఈ విషయాలపై మీరు చర్చించండి, చరిత్రను తెలుసుకోండి. ఈ గోధి మీడియా విష ప్రయత్నాల మీడియా మాయ మాటలో పడకుండా చరిత్రని కాస్త వెనక్కెళ్ళి అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. ఇది కేవలం ఇక్కడున్న ప్రాంత ప్రజలు తమ విముక్తి కోసం, తమ బ్రతుకుల్లో స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకున్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే తప్ప ఒక ముస్లిం పైన హిందువులు చేసిన పోరాటమో లేకపోతే ఇంకోటి కాదు అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా మరోసారి మనవి చేస్తూ, 4,500 మంది ఎవరైతే ప్రాణార్పణ చేశారో వారి కుటుంబాలకు లాల్ సలాం తెలియజేస్తూ, ఆ అమరులకు జోహార్లు అర్పిస్తూ, 10 లక్షల ఎకరాల భూమి పంచిన మహామహులకు, లేకపోతే ఆ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో చెరసాల జీవితాలను అనుభవించిన వాళ్లకు ఆస్తులను, ప్రాణాలను సర్వం త్యాగం చేసిన ఆ మహా మనుషులందరికీ, మట్టి మనుషులందరికీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పక్షాన ఈ అక్టోబర్ 17 విలీన దినోత్సవ సందర్భంగా వాళ్ళందరికీ కూడా విప్లవ జేజేలు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంక్లాబ్ జిందాబాద్.